ప్రతిష్టాత్మక ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ఢిల్లీలోని భారత మండపంలో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా లాంఛనంగా సదస్సు మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యవస్థల్లోనూ సమూల మార్పులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణమవుతుండటంతో ఏఐ సదస్సు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ నుంచి ఫిబ్రవరి 20 వరకు ఏఐ సమ్మిట్ జరుగుతుంది. భారత మండపంలోని ఏఐ స్టాల్స్ను సందర్శించారు ప్రధాని మోదీ. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో 45 దేశాలకు చెందిన మంత్రుల బృందాలు పాల్గొంటున్నాయి. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ సహా పలు అంతర్జాతీయ సంస్థల అధ్యక్షులు సైతం సదస్సులో కీలక ప్రసంగాలు చేస్తారు. 5 రోజుల్లో 700కు పైగా సెషన్స్ ఉంటాయి. 20 దేశాల అధినేతలు సదస్సుకు అటెండ్ అవుతున్నారు. వీరిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూలు డిసిల్వాతో పాటు పలువురు హాజరవుతున్నారు. సురక్షిత ఏఐ నిర్వహణ, నైతిక విలువలతో కూడిన ఏఐ, డేటా సెక్యూరిటీ, ఏఐలో భారత్ స్వయం సమృద్ధి, దేశీయంగా వ్యూహాత్మక రంగాలకు కొత్త ఏఐ మోడళ్ల తయారీ వంటి అంశాలపై ఎక్స్పర్ట్ల స్పీచ్లుంటాయి. (2025) నుంచి ఏఐ సదస్సులు జరుగుతున్నాయి. 2025లో ప్యారిస్లో ఏఐ సదస్సు జరిగింది. 24లో సౌత్ కొరియా, 23లో బ్రిటన్లోని బ్లెష్లీ పార్క్లో ఏఐ సదస్సులు జరిగాయి. ప్రపంచంలోని అతిపెద్ద డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల వ్యవస్థలో భారత్ ఒకటి కావడంతో ఈసారి ఢిల్లీలో ఆర్గనైజ్ చేస్తున్నారు. ఏఐతో ఎంతటి మార్పులు వచ్చినా మానవీయత కోణంలోనే జరగాలని ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సదస్సు ద్వారా సందేశం ఇస్తున్నారు. ఏఐ సదస్సులో ప్రధానంగా భారతీయ ఏఐ పైనే అందరి దృష్టి నెలకొంది.